కళ్ళ మీద గుద్దిరు ఈడంగా ఈ కన్ను అవును మీద, చూస్తే ఈ కన్ను మీద కనిపిస్తుంది గుద్దిరు. మొత్తం బ్లాక్ కలర్ ఈ కన్ను కనిపిస్తుంది. మీద ఈ కన్ను మీద గట్టిగా ఇట్లా గుద్దిరు. జస్ట్ ఒక 20 minutes దాకా సరిగ్గా క్లారిటీ కనపడలే, కన్ను విజన్ సరిగ్గా లేకుండే. ఏమైనా అవుతుందేమని భయపడ్డాం, కానీ ఇక డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పర్లేదు సార్ ఏం కాదు, క్యూర్ అవుతుంది, పెయిన్ ఉంది కదా కొంచెం అట్లా ఉంటుంది. ఇక దౌడ మేము కొట్టు, ఇది వాసింది ఇంకా తగ్గలే, ఓకే ఇది వాసింది, ఇదైతే మేజర్ అనమాట. అవునవును. లోపల ఇక కింద పడేసి తన్నుడు ఇవన్నీ చూసింటారు మీరు. అవును వీడియోస్ ఏమైనా ఉన్నాయి కానీ ఇక చెప్పుకోదగ్గ ఇంజురీస్ లేవు, దెబ్బలు అయితే ఉన్నాయి కొంచెం బాగా, బాడీ అంతా ఇక ఆ విధంగా చేసారు. ఇది జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఓకే ఇక వీళ్ళు తప్పుడు ఎట్ట ప్రచారం చేస్తారంటే బ్రదర్, మరి దుర్మార్గం. ఇప్పుడు దాడి చేసుడే ఒక పైశాచిక తత్వం. నేను ప్రశ్నిస్తేనో, నేను మాట్లాడితేనో, నీకు అనుకూలంగా లేకపోతే, నీకు ఏమన్నా డ్యామేజ్ చేస్తూ ఉంటే, ప్రజలకు అనుకూలంగా ఉంటే, నీకు ఇబ్బంది అవుతూ ఉంటే, నువ్వు నాకు లీగల్గా నోటీసులు ఇవ్వాలి, లీగల్గా నన్ను వదియాలి, కోర్టు నుంచో లేకపోతే ఎటు నుంచో చెప్పాలి. లేదా 1-2 సార్లు నీ మనసులోనో లేచి వచ్చి ఒక నువ్వు తప్పు చెప్తా ఉన్నావు, తప్పేం లేదు, మీరు ఒక తప్పు చెప్తా ఉన్నారు, నువ్వు కోర్టు నుంచే రావాల్సిన అవసరం లేదు. నీలాంటి ఒక మనిషిని బట్టి ఒక శంకర్కి తప్పు చెప్పిండు, ఇగో ఇది వాస్తవం, ఇది తప్పు, ఒకసారి నా దగ్గర పంపించాల్సి ఉంటుంది. నువ్వు నేను చెప్పిన తప్పు ఏమైనా ఉంటే ఇది కరెక్ట్ తమ్ముడు, నువ్వు తప్పు చెప్పినావు, నేను స్వీకరిస్తా, నేను దాన్ని తప్పకుండా సరి తప్పు చేసి సరి చేసుకుంటా, నాకు ఆ తత్వం ఉంది, నాకు ఆ గుణం ఉంది. అవి చేయలే, ఇవి చేయలే, పైకి వెళ్ళి దాడి చేయించుడు మీ వంతే. దాడి చేయించి నేను పారిపోతున్న వీడియోని తీసుకొని అమ్మాయిలు తరుముతున్నారు అని చెప్పేసి ప్రచారం చేసింది మీ వంతే. అంటే ఎంత చిల్లరగా తయారయ్యారంటే, అంటే మీకు ఎవరిపైన అనుమానం వస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్స్ పార్టీ పెద్దది అది. సో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఎవరు, అందులో మెయిన్ గా మీ రీజన్ ఇప్పుడు ఇట్లా పారిపోయిందని తెల్లారినాక మన పేపర్లో ఎట్లా నాది అటాక్ అయింది కాబట్టి 11 o'clock మన పేపర్లో కూడా, మన పేపర్లో రాశారు, మిగతా పేపర్లో కూడా వచ్చినాయి. ఆ పేపర్ రాసినాని జనరల్ శంకర్ మీద హత్యాయత్నం అని రాశారు. సేమ్ అదే పేపర్ క్లిప్ తీసుకొని ఆ టైటిల్ మార్చేసి ఫేక్ రెడీ చేశారు. వేధించిన శంకరు, అమ్మాయిలను వేధించిన శంకరు, కామాంధుడికి దేహశుద్ధి అని ఇట్లాంటివన్నీ పెట్టి సర్క్యులేట్ చేశారు. అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇది. మమ్మల సాగుగొట్టి, మమ్మల సాగు బతుకుల మధ్య పెట్టి ఇదంతా చేసారు. తెల్లారి వరకు ఇవి సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పేసి మన పిల్లలు, నేను హాస్పిటల్లో ఉంటే వచ్చి స్వీట్ అవుతుంది అంటే, మీరు ఒక పని చేయండి, అన్ని సీసీ కెమెరాలు అవన్నీ ఏమున్నాయి మన అనేది తీయండి. మనం తప్పు చేయలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలే, చెయ్యం కూడా. సీసీ కెమెరా అన్ని సీసీ కెమెరాలు తీసిరు. ఇక భాగవతం అంతా బయటపడ్డది. అప్పుడు 11:10కి అటాక్ అయింది కదా, మా వాళ్ళు సాయంత్రం నుంచి సీసీ కెమెరాలు తీస్తే 8 గంటల నుంచి, 8 నుంచి 9 గంటల నుంచి మన ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది ఈ బ్యాచ్ మొత్తం. మన మీద అటాక్ ఎవరైతే చేసిరో ఆ అటాక్ చేసిన బ్యాచ్ మొత్తం మన ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. అక్కడక్కడే రెక్కి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు బైక్ మీద ఇటు పోతున్నాడు, అటు వస్తున్నాడు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఎవరైతే అమ్మాయిలు వెనకంగా వచ్చి మనలో డాష్ ఇచ్చారో ఆ అమ్మాయిలు కూడా మనకు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కరెక్ట్ 15 నిమిషాల ముందు అక్కడ నుంచి కామినెంట్ సైడ్ నుంచి వచ్చి ఆడ బైక్ ఆపుకొని, ఆ బైక్ మీద ఇంకొక అమ్మాయి, ఈ బైక్ మీద ఇంకొక అమ్మాయి స్కూటీ ఉంటే ఆ ఇద్దరిని కలిపి ఒక బండి మీద పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే మన కార్ ఎక్కడ నుంచి మూవ్ అయిందా అక్కడ వాళ్ళు వెయిట్ చేసి సీసీ కెమెరాలో ఉంటుంది, మీరు చూడొచ్చు. వెయిట్ చేసి మేము కెమెరాలు పెట్టుకొని కార్ ఎక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి వెనకంగా వచ్చి డాష్ ఇస్తారు. ముందుకెళ్ళి ఒకటి వచ్చి కార్ ఆపుతాడు, వెనకంగా వచ్చి వీళ్ళు డాష్ ఇస్తారు. అది ఏం కాకముందుకే పెద్దగా అదైపోయినట్టు వీళ్ళు యాక్టింగ్లు చేసే విధంగా అది చేసి దాన్ని షో చేసి ఇదొక రకమైన ప్రయత్నం చేసి అనమాట. అంటే ఇంత దిగజారిపోయి కాంగ్రెస్ పార్టీ ఈ దాడి చేసింది ఎవరో కాదండి బ్రదర్, 100% దీన్ని దాడి చేసింది ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి. ఇలా సీతక్క పాత్ర అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒకసారి మనము ఈ సీసీ కెమెరాలు అన్ని ఎతికేటువంటి క్రమంలో అక్కడ పక్కన కూడా టీ టైంలో కానీ అక్కడక్కడ అన్ని షాపులలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ మిత్రులు కూడా సీసీ కెమెరాలు వీడియోలు ఇచ్చారు మనకు. ఇస్తే అందులో సాయిరామ్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ వ్యక్తి ఒకటి ఫోటో బయటపడ్డాడు. ఆ ఫోటో బయటపడి ఇట్లా బయటికి వెళ్ళి మన మీడియాలో మన దాంట్లో పెట్టంగానే వెంటనే అతను ఫేస్బుక్ ప్రొఫైల్ అంతా లాక్ చేసి పెట్టుకున్నాడు. ఒకళ్ళు నువ్వు తప్పు చేయలేదు, ఎందుకు నువ్వు లాక్ చేసి పెట్టుకోవాలి? సాయిరామ్ రెడ్డి తప్పు చేయలే, ఈ రెక్కి చేయలే, నా మీద దాడికి ప్రోత్సహించలే, ప్లానింగ్ చేయలే, స్కెచ్ గీయలే, ఎందుకు ప్రొఫైల్ లాక్ చేసి పెట్టుకున్నావు? దేనికి చేసి పెట్టుకున్నావు? అంటే నువ్వు ప్రొఫైల్లో పోతే నువ్వు ఓనంతో దిగిన ఫోటోలు, నీ దొంగతనం, నీ లంగయ్యవారం అంతా బయటకు వస్తానా? సాయిరామ్ రెడ్డి ఫైనల్ కాదు, ఇక్కడ సాయిరామ్ రెడ్డి పైన శశిధర్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడంట, ఆయనకు సీతక్క రాఖీలు కడుతుందంట ప్రతి సంవత్సరం. ఇంకా వస్తున్నది కథ చూడు. అన్న ఒక డౌట్,
అంటే సీతక్క రాఖీ కడితే ఇక సీతక్క మీపై అదే attack అదే చేసింది. చెప్తున్నా నేను. అదే ఇప్పుడు సీతక్క రాఖీ కడితే చేస్తున్నారు అంటే ఆ, ఈ వ్యక్తి సాయిరామ్ అనుచరుడు, అవును. ఎవరు శశిధర్ రెడ్డి అనుచరుడు. ఉమ్, సాయిరామ్ అనే వ్యక్తి ఆడ ట్రేస్ అవుట్ అయ్యిండు. ఉమ్. మనం సీతక్క మీద వరుసగా మనం 4 రోజుల కథనాలు క్రితం చూసి అది కూడా చూసిన కథనాలు చూసినాం, చేసినాము. అంటే మన అందులో కూడా అద్భుత కల్పనలు ఏం లేదు. దొరికిన ఇసుక లారీలు కొన్ని తప్పిపోయినాయి. పోలీసుల పహారాలో ఉన్నటువంటి ఇసుక లారీలు తప్పిపోతే దానికి ఆటోమేటికల్ పోతాయి. అవి పోవు కదా. మీరు ఏదో చేసిర్రు, ఎక్కడ పోయినాయి ఆ ఇసుక లారీలు? ఆ ఇసుక లారీలకు పిఏ సుజిత్ రెడ్డికి ఏం సంబంధం? పిఏనే ఉన్నాడా, సీతకు ఉన్నదా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనం రైజ్ చేసినాం. సో 100% అంటే మన అనుమానం నేను చెప్పేది, నేను క్లారిటీ చెప్పట్లే. వీళ్ళు అనుమానం ఉంది కాబట్టి వీళ్ళు ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం వాళ్ళ మీద విచారణ చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద దాడి చేసి, జర్నలిస్ట్ మీద దాడి చేసి ఇంకేదో చేతులు దులుపుకొని ఎవరు సందాలు ఆడుంటాం అంటే ఊకుంటారు అనుకుంటున్నారేమో. 100% దీన్ని వదిలిపెట్టేది లేదు. దీని వెనకాల ఎవడున్నాడో అన్నాక ఇప్పుడు పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవుతారా కారా చూస్తాం. సీసీ కెమెరా ఎంత చేసినా ఇప్పటిదాకా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలే. ఇంతదాకా ఏదో చిన్న చిన్న పిట్టి కేసులు పెట్టేసి వాళ్ళని అది చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇంకా మొత్తం అందరినీ పూర్తి స్థాయిలో అందరిని అరెస్ట్ చేయలేదు. లొంగిపోయినాక ఇద్దరిని రిమాండ్ చేసినట్టు. వాళ్ళకు కూడా ఆ కేసులు బలంగా లేకపోతే వాళ్ళకు కూడా రేపు మాపు బెయిల్ వస్తుంది. అవును. సీతక్క కాకుండా మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి తమ్ముడు కుండలరెడ్డి పేరు కూడా తీయడం జరిగింది. ఎందుకు అంటే మనము ఇంత గతంలో కూడా 2-3 సార్లు బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి. నువ్వు ఏమనుకుంటున్నావు, కేసీఆర్ అనుకుంటున్నావా? ఎవరు కుండలరెడ్డి తరపు నుంచా? వాళ్ళ బ్యాచ్ ఉంటది కదా, డైరెక్ట్ వాళ్ళని చేస్తారు. నువ్వు కేసీఆర్ అనుకుంటున్నావా? కేసులు పెట్టి నిన్ను ఏమైనా హీరోని చేస్తారు అనుకుంటున్నావా? బిడ్డ నీ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది అట్లా ఇట్లా అంటే కొంచెం బెదిరింపులు వచ్చేటివి. ఏం చేస్తారు ట్రీట్మెంట్ అనేటువంటి ధీమాలో? ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కొంచెం అంత మొండిగానే ఉంటాం, అంత ఈజీగా ఏం భయపడుతున్నామేం కాదు. సరే వాడేం చేస్తాడు, చూద్దాం పాటు ఏం చేస్తాడు అన్నట్టుగా మనం ఉండి. ఈ కొడంగల్ కూడా 20 తారీఖు నాడు కొడంగల్ కూడా పోయినా నేను. కొడంగల్ వెళ్ళి అక్కడ కూడా పాపం అక్కడ 44 కుటుంబాలు రైతులు వాళ్ళ భూములను గుంజుకుంటున్నారంటే వాళ్ళ తరఫున కూడా మనం పోయి మన వాయిస్ వినిపించడం జరిగింది. వాళ్ళ వాయిస్ విన్నాము. మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. పాపం కాళ్ళ మీద పడుతుంటది వచ్చి ఒక పెద్ద మనిషి. అంటే వాళ్ళకి మొత్తం భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఉన్నాయి 2 ఎకరాలు. అది ఎప్పుడో 1970లో ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్లు, అదే భూములు. గరీబీ హఠావో కింద ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు. ఆ భూములను మళ్ళీ ఇదే ఇందిరమ్మ రాజ్యం అంటే వాళ్ళు గుంజుకుంటున్నారు. మాకు కష్టం అవుతుంది, మేము బతకలేము, చచ్చిపోతాం అన్నట్టుగా అంటే ఇంకా వాళ్ళ వర్షన్ వినిపించినాం మనం. ఇటు కొడంగల్కి మనం గ్రౌండ్కి వెళ్ళి రిపోర్ట్ చేసినాం. ఇటు సీతక్క విషయంలో వాస్తవాలను బయటకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. దీంతో మొత్తం విషయం అంతా ఇంకా వాళ్ళకి బాగా మింగుడు పడిన వ్యవహారం అయింది. ఇప్పుడు ఏదన్నా నేను అడగోలుగా మాట్లాడుతున్నా, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా, వాడు ఏదో ఒక రకంగా అది చేస్తుండే. మనం సబ్జెక్ట్ బేస్డ్గా పోయినాం, ఇష్యూ బేస్డ్గా పోయినాం కాబట్టి వాడు ఇంకా అటాక్ చేసి భయపెట్టడం తప్ప ఇంకొక ఆప్షన్ లేకపోయింది మనకి. సో కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేసి పైకి వెళ్ళి మళ్ళా వాళ్ళ స్పోక్ పర్సన్స్ పెట్టి ఫేక్ ప్రచారాలు చేసుడు. అవును, చూసాం మనం. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా చాలా మంది కామాంధుడు అని చెప్పి కూడా అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. నిన్న అదే మన కేటీఆర్ గారు వచ్చి పరామర్శించిపోతే ఈ బ్యాడ్జ్ అంట అంతకు ముందు లేదు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా వచ్చింది అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తాను. ఎంత దుర్మార్గం అంటే, నాకు ఇన్సిడెంట్ జరిగింది గురువారం నాడు నైట్, సర్జరీ అయింది శుక్రవారం నాడు సాయంత్రం దాకా. ఆ సర్జరీ కూడా మీరు హాస్పిటల్ దగ్గర వచ్చిన ఆ రోజు ఈవినింగ్ దాకా కాలే. ఏ సర్జరీ అయినా ఫాస్టింగ్ పెడతారు, ఫుడ్ పెట్టరు. ఫుడ్ పెట్టకుండా ఒక 8 hours ఎంటీ స్టమక్ తో నుంచి సర్జరీ చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీ అయినప్పుడు కూడా మీరు ఏం తినకండి అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా, మార్నింగ్ కొంచెం మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి టిఫిన్ తినిపించారు. ఈ నుంచి 8 గంటల దాకా మీరు ఏం తినొద్దు అంటే అప్పటిదాకా సాయంత్రం దాకా ఉన్నాం. ఈ గ్యాప్ లో కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు, బాలక సుమరణ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి కలిసి పరామర్శించిపోయారు. ఆ ఫోటోలని మన కేటీఆర్ గారు వచ్చినటువంటి ఫోటోలను పెట్టి హాస్పిటల్లోనేమో లేదు, ఈడనేమో బ్యాడ్జ్ ఉందని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఇదంతా దిక్కుమాలినది. ఇది ఎప్పుడు సర్జరీ చేసిన తర్వాత బ్యాడ్జ్ చేస్తారు. ఇంకా నిన్న మీకు ఇంకా కొంచెం ఆ ఫోటోలు క్లోజ్ చేసి చూస్తే ఈ హోల్స్ లో కూడా మొత్తం ఫిల్అప్ చేసి పెట్టారు నిన్నటి వరకు. అంటే గాలి ముక్కులో నుంచి పోకుండా నోట్లో నుంచి తీసుకునేది ఉండే. ఈ 3 రోజులు అట్లనే ఉన్నా. అప్పుడు మాట్లాడినాక కూడా అవ్వలేదు సరిగ్గా. ఇది ఎందుకు పెడతారు అంటే, ఇది ఇరిగింది కాబట్టి ఈ బోన్ కింద బేస్ పెట్టాలి. బేస్ పెట్టి దాన్ని సెట్ చేయాలి. సో కాబట్టి కిందంగా బేస్ పెట్టి పైన సెట్ చేసి ప్లాస్టర్ వేసారు. ఇదంతా ఒక మళ్ళా షేప్ లెక్క పెట్టి మన ముక్కు క్యాజువల్ గా ఎట్లా ఉంటుందో ఆ షేప్ లోనే ఉండే విధంగా, షేప్ అవుట్ కాకుండా అట్లా వేసి పెట్టారు అన్నమాట. దీన్ని కూడా ఇంత డెప్త్ సబ్జెక్ట్ కూడా నువ్వు ఆడ బ్యాడ్జ్ ఉంది, ఈడ బ్యాడ్జ్ లేదు, ఈడ బ్యాడ్జ్ ఉంది, ఆడ బ్యాడ్జ్ లేదు, గిది చిల్లర పంచాయతీ. ఇంకొక రామ కాలువ సుజాతనా ఆమె ఎవరో ఆమె
కల్వ సుజాత ఆ, అఫీషియల్ స్పోక్స్ ఆమె ఏం స్పోక్స్ పర్సన్, ఆమెకి ఏం చూసి స్పోక్స్ పర్సన్ ఇచ్చారో తెలియదు మనకు, కానీ ఆమె ఏ పార్టీ స్పోక్తుందో ఏ పార్టీ ఫేక్తుందో ఇది అర్థమవుతుంది చూస్తుంటే. నిజంగా ఆమె నాకు తల్లి సమానురాలు ఏజ్ లెక్క కనపడతా ఉంది. మా అమ్మ ఆమెది ఒకటే ఏజ్ లెక్క కనపడతా ఉంది. జర మీరు విజ్ఞతతో, మీకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కూడా వ్యవహారం కుటుంబం ఉంటుంది, బట్ట కాల్చి మీ దేశం ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఇంగితం ప్రజల్లో ఉన్నాం, మనం ఏది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మనం మాట్లాడుతుంటే రేపన్నాడు మన దిక్కు చూసే వాళ్ళు ఉంటారు, మనం ఒక తప్పు విషయాన్ని చెప్తే తుప్ప ఊంచే వాళ్ళు ఉంటారు నోరు తెరిచి మరి. సో కాబట్టి ఇట్లా ఏది పడితే అది ఫేక్ ప్రచారం చేయకూడదని కొంచెం ఇంగితం తెచ్చుకోవాలి వాళ్ళు. ఇప్పుడే నువ్వు చూపిస్తావు ఇన్స్టాలో పోస్ట్ చూసినా, నువ్వు చూస్తే గంత దిగ ఒకసారి చూపి దాన్ని ఓపెన్ చేయి. ఇగో గింత దిగజారి. ఈ హ్యాండిల్ ఎవరిది? ఇది రేవంత్ అన్న సైన్యం తెలంగాణ. ఇగో ఇందులో ఒక్కటన్నా వాస్తవం ఉందా? ఇందులో? ఇక పోస్టులు పెట్టిరు, ఒరే ట్విట్టర్ పిట్టా అని చెప్పేసి పెట్టిర్రు, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పారు. మా పిల్లలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకటైతే ఇక్కడ ఉన్నదాన్ని వాళ్ళకి ఒకటి ఇంకో ఏదో. అదే ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా ఒక్కసారి. శంకర్ ఆఫీస్ లో పని చేస్తున్న నరసింహ ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. అదే ఇందులో కూడా అమ్మాయిలు అర్ధరాత్రి అని చెప్పేసి ఏదో రాసి పెట్టారు. అయితే ఇందులో నువ్వు కంప్లైంట్ మొత్తం చదువు. ఓకే, ఇందులో కూడా క్లియర్ గా ఆ అమ్మాయిలను అర్ధరాత్రి నా ఆఫీస్ కి రా అని చెప్పి అని కూడా ఇలాంటి వార్తలు. అంటే అది ఎక్కడన్నా ఉంది అంటే బ్రదర్, నేను ఇవాళ నుంచి జర్నలిజం వదిలేస్తా, ఇవాళ నుంచి ఈ మొత్తానికి మాట్లాడబోయే పక్కా అంటారు. ఈ కంప్లైంట్ లెటర్ సేమ్ ఇందులో ఉన్నట్టు వస్తే నా అందులో ఇప్పుడు వాళ్ళు అందులో కంప్లైంట్ లో ఏం రాశారు? ఇద్దరు అమ్మాయిలు వచ్చిర్రు, మాకు తాకిచ్చిర్రు కార్కి, వాళ్ళే బూతులు తిట్టిర్రు, వాళ్ళే వల్గర్ లాంగ్వేజ్ వాడిరు, ఇదేం పద్ధతి అమ్మా అని మేము మాట్లాడినాం, మా మీద అటాక్ చేసిరని మన వాళ్ళు కంప్లైంట్ రాశారు. ఇన్సిడెంట్ జరగగానే అయిపోయిన తర్వాత కంప్లైంట్ లో దాని తర్వాత మనం తీసుకుంటూ పోతున్నా కొద్దీ వాళ్ళు ప్లాన్ చేసిరని ఇవన్నీ మనం సీసీ వీడియోలో చూసినాక అర్థమైపోయింది. కానీ దాన్ని వెళ్ళే ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు చూడండి. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. గంత దిగజారుతున్న అవసరం రేవంత్ అన్న సైన్యాలు, ఈ సైన్యాలు పెట్టుకుని. అంటే ఇందులో మనం క్లియర్ చూస్తున్నాం కదన్న, అంటే సెక్షన్ కూడా 154 అని చెప్పి 167 CRPC అని చెప్పి కూడా ఆ డిస్ట్రిక్ట్ రాచకొండ ఎల్బీనగర్ PS పరిధిలో 2024 FIR నెంబర్ కూడా మనం ఇందులో చూస్తాం. అదే చెప్తున్నా బ్రదర్. ఇప్పుడు ఇందులో పెట్టాల్సిన సెక్షన్లు పెట్టకుండా ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసే లేదు ఇందులో అటెంప్ట్ మర్డర్ కేసే లేదు. అటెంప్ట్ మర్డర్ కేసు లేకుండా ఏదో 302లో అవి పెట్టారు, 307 లేదు అసలు ఇందులో. ఎంతసేపు ఉన్నాయి అదే, అంటే వాళ్ళకి అనుకూలంగా ఇది మా పేపర్ క్లిప్ది మార్ఫ్ చేసుకొని, ఇది మా ఒరిజినల్ పేపర్ క్లిప్ వేరు, దాన్ని మార్ఫ్ చేసుకొని ఇది కనీసం మా కింద తెలంగాణ అనే దాన్ని కూడా ఆ కలర్ కూడా మార్చకుండా సేమ్ యాస్టెస్ గా పెట్టుకొని దీని ఇట్లా పెడుతున్నాయి. అంటే ఇంత దుర్మార్గమో ఇలా మీకు చూస్తే అర్థమై ఉంటుంది. ఇక్కడ ఇదే పేపర్ క్లిప్ 2-3 రకాలుగా తిప్పారు. అంటే నీకు వాళ్ళు బురద అల్లనేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇట్లాంటివన్నీ చేసి తిప్పుతా ఉన్నారు. అంటే వాడు ఎన్నైనా తిప్పుకొని నిజము వాస్తవము తప్పకుండా ప్రజలు చూస్తున్నారు. నువ్వు ఎన్ని ఫేక్ పేపర్లు రాసినా కానీ వీడియోని అయితే ఫేక్ చేయలేవు కదా, సీసీ కెమెరాలను అయితే ఫేక్ చేయలేవు కదా, అలాంటి అయిపోయిన దాన్ని రికార్డ్ అయిన దాన్ని నువ్వు మార్చలేవు కదా, అవన్నీ ఉన్నాయి కదా. ఒకవేళ మీరు అన్నట్టుగా నేను ఏమన్నా ఎవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించుంటే మరి నా మీద కేసు వేయాలి కదా. ఇప్పటికే నా మీద ఆ ఇద్దరు అమ్మాయిలు పెట్టి నా మీద కేసు పెట్టి నా తీసుకుపోయి జైలు వేసి, అంటే మీ ఆఫీస్ లో పనిచేసిన నరసింహ కంప్లైంట్ అని చెప్పి కూడా ఒకటి అదే చెప్తున్నా. అదే ఇప్పుడు అన్ని ఒకటే, అదే కథ ఇదే. తీసుకుపోయి కోర్టు ముందు పెడితే లేకపోతే ఇంకేదో చేసి తెలుస్తుంది కదా ఏది వాస్తవం అనేది. ఇంకా ఇజ్జత్ పోతుంది, గవర్నమెంట్ పెద్దల ఇజ్జత్ పోతుంది. ఇది ఆడికి తిరిగి ఇంకొంచెం పైకి పోతే ఇంకా పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే అసలు పొక్క ఏందాక పోతుంది, కొడంగల్ దాకా పోతుంది. తమ్ముడు రేవంత్ రెడ్డి తమ్ముడు కొడంగల్ మన కొండలరెడ్డి ముడి కింది దాకా పోతుంది. కాబట్టి ఇది ఆందంగా పోతే మన ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి అప్పుడు ఎక్కడ కూర్చున్నట్టు వ్యవహారం. ఇంకా వదిలిపెడతా అనుకుంటున్నారు వీళ్ళు, వదిలిపెడతా అనుకుంటున్నారు. అది 7 దాకా పోవాలనో 8 దాకా తీసుకుపోతాం. 200% దాని మీద లీగల్ గా ఫైట్ చేస్తాం. పోలీసు వాళ్ళు మాకు సహకరించకపోతే కోర్టుకు పోతాం, కోర్టులో ఫైట్ చేస్తా. అంత బహిరంగంగా నడి రోడ్డు మీద అంత దాడి చేస్తే వాళ్ళని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి పరిస్థితులు లేదు. ఎందుకంటే ఇవాళ శంకర్ అంటోని మీద దాడి చేస్తే మనం మొండి ధైర్యంతో గుండె ధైర్యంతో ఎట్నోట ముంగలకు పోయినాం అనుకో, రేపు నాడు ఇంకొకరు భయపడతారు, ఇంకొకటి మాట్లాడడానికి ఉండదు. అంటే ప్రశ్నించేటోడు ఎవడు ఉండడు. ఇంకా వీడు ఏం చెప్తే అది రాసుకుంటూ పోవాలి, ఆడు చెప్పిందే మనం చేసుకుంటూ పోవాలన్నట్టు ఉంటుంది కథ. సో 100% వాళ్ళని వదిలిపెట్టేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం.